నాకైతే హైదరాబాద్ నుంచి పార్సల్ వచ్చింది. మా అన్న పంపించినాడు. ఇప్పుడు చూపిస్తా ఏమేమి వచ్చినాయో. ఫస్ట్ ఇది చూపిస్తా. ఇది చూపిస్తా ఫస్ట్. చూసారు కదా, ఇది మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. సో చూసారు కదా, ఇది జార్ అన్నమాట, స్టీల్ లోపల. ఇది లోపల స్టీల్. దీంట్లో వాటర్ కానీ జ్యూస్ కానీ పోసుకొని రావాలి. దీనికి స్ట్రా కూడా వచ్చింది. స్ట్రా ఇక్కడ పెట్టుకోవాలా, దీంట్లో ఇట్లా పెట్టుకొని దీనికి స్టీల్, ఇది కూడా స్టీల్ వచ్చింది. స్ట్రా ఇట్లా పెట్టుకున్నాం కదా, పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ఖాళీ అయిపోయింది సగం. ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నమాట. చూస్తారు కదా, డ్రై ఫ్రూట్స్ ఇవి బాగుంటాయి. నెక్స్ట్ ఈ బ్యాగ్, అసలైన పార్సల్ని ఓపెన్ చేస్తాం. సో చూసారు కదా, ఇది స్టైల్గా బాగుంది బ్యాగ్. ఇవన్నీ నాకు సంబంధించినవి అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. ఇవైతే ఇట్లాంటివి చాలా వచ్చినాయి. ఇవి మార్కర్స్ అన్నమాట. ఇదైతే ఆయిల్మెంట్, మీకు తెలిసే ఉంటుంది, చెప్పడం ఉంటుంది. ఇది ఏంటిదంటే ఇది ఒక స్ప్రే అన్నమాట. ఇది ఒక స్ప్రే. ఇది అన్ని క్లీన్ చేసుకోవచ్చు, లైక్ టీవీ, ల్యాప్టాప్, ఫోన్, స్పెట్స్, ఇవి ఎట్లాంటివి. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పడం అవసరం లేదు, తెలిసి ఉంటుంది. ఇట్లా ఇస్తారు, పెన్ టైప్ ఇస్తారు. ఇట్లా ఓపెన్ చేస్తే ఇక్కడ ఇది వస్తుంది, స్ప్రే మాదిరిగా ఇట్లా కొట్టుకోవాలి అట్లా. ఓకే, నెక్స్ట్ ఇవి పెన్సే ఉంటాయి, ఎక్స్పో పెన్స్, బ్లూ పెన్స్. మా అన్న అయితే పంపించినాడు ఇవన్నీ. ఇది కూడా అదే. ఇవన్నీ ఆయింట్మెంట్సే. ఇక్కడ చూడండి, ఇది మాత్రం స్టాప్లర్ అనమాట. ఇక్కడ స్టాప్లర్ పిన్స్ వచ్చినాయి. ఇదైతే డాట్స్ పెట్టుకొని ఇది ఇట్లా ప్రెస్ చేసి ఇది ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తా. అసలనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే ఉన్నాయి. సో చూసారు కదా, ఇవే ఎక్కువ ఉన్నాయి. దీంట్లో నుంచి ఒకటి ఓపెన్ చేసి మీకు చూపిస్తాం. సో చూసారు కదా, ఇవే ఎక్కువ ఉన్నాయి. సో చూసారు కదా, ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది ఇచ్చారనమాట. ఇది టేప్ మాదిరిగా, ఇది టేప్ మాదిరిగా ఇచ్చారు, స్కేల్ టైప్. మరి దీన్ని ఏం చేయాలో అనుకోలేదు. ఇది ఓపెన్ చేయకున్నట్టుంది. పెన్ చూద్దాం. సో చూడండి, ఇది మార్కర్ టైప్ ఉంది. సో చూసారు కదా ఎంత బాగా పడిందో. ఇది మార్కరే కాబట్టి బాగానే పడుతుంది. సో నెక్స్ట్ మీకు ఒకటి చూపిస్తా, ఆశ్చర్యపోతారు. చూపిస్తా. సో చాలా ఉన్నాయి లోపల, అయిపోయినాయి అనుకుంటాము. ఇవి వచ్చేసి మీకు తెలిసే ఉంటుంది, హైలైటర్స్.
హైలైటర్. ఇది కూడా మార్కరే అనమాట, మార్కర్. ఇది కూడా బ్లూ మార్కర్. ఇది ఒక స్టిక్ పెన్ బై మిస్టేక్ వచ్చినట్టుంది. ఇంకా ఉండాలి మార్కర్స్. ఇది మార్కర్స్. ఇది సో లాస్ట్ మీకైతే చూపిపోతున్నాను హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్ ఇది. సో ఫస్ట్ టైం నేను చూసినప్పుడు చాలా చాలా బాగా నచ్చింది. ఇది మా అన్న అయితే నా కోసమే పంపించాడు. స్టైల్గా ఉంది, చాలా బాగా. ఓపెన్ చేసి చూపిస్తాను. హ్యాండ్ బ్యాగ్స్ అంటే కూడా నాకు ఒక రకం ఇష్టం చాలా. సో లోపల బెల్ట్ కూడా ఇచ్చారు. లోపల ఇంకొక పౌచ్ మాదిరి ఒక పౌచ్ టైప్ ఇచ్చినారు. ఇది దీంట్లో మనం ఏమైనా మనీ ఎట్లా ఒకటి ప్లేస్ చేసుకోవచ్చు. ఈ బెల్ట్ అనమాట. దీంట్లోకి ఇవి ఇస్తారు కదా ముందర, ఎలా పెట్టుకోవాలి తెలిసే ఉంటుంది. ఇక్కడ సైడ్కి పెట్టుకోవాలి, ఇక్కడ సైడ్కి పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందని. సో చూడండి స్టైల్గా ఉంది. ఇది కూడా మీ దగ్గర ఉంటే కామెంట్ చేయండి. నాకైతే స్టైల్గా బాగా నచ్చింది. ఎక్కడికైనా పోయినప్పుడు ఫుడ్ వేసుకున్నాను వచ్చే. ఇంకా లాస్ట్ ఒక ఐటమ్ అయితే మీకు సో ఇవి నేను ఫస్ట్ స్టిక్ పెన్స్ అనుకున్నా. ఇవి స్టిక్ పెన్స్ అయితే కాదనమాట. ఇవి రాసి చూసిన తర్వాత తెలుసు. సో చూపిస్తాను. ఈ స్టిక్ పెన్స్ కాదు, మామూలుగా మనము బ్లూ పెన్స్ ఎట్లా రాస్తామో అట్లనే. సో టోటల్ కలర్స్ అయితే ఉంటాయి దీంట్లో. నేను ఫస్ట్ గోల్డ్ కలర్ చూపిస్తాను మీకు, ఎందుకంటే గోల్డ్ కలర్ నేను రాసిన తర్వాత ఎంత బాగుందంటే చూడండి. సో మనం స్టిక్ పెన్స్ అయితే కాదు, ఇది మామూలు రియల్గా పెన్స్ టైపే. సో అన్నీ బాగానే పడుతున్నాయి. నాకైతే బాగా నచ్చింది. సేమ్ మామూలు పెన్స్ లాగానే కాబట్టి బాగా యూజ్ అవుతుంది. ఇవి నేను 10th వాడతాను, పబ్లిక్ ఎగ్జామ్స్కి వాడతా. నెక్స్ట్ ఇయర్ నేను 9th అనమాట. ఇంకా ఇవన్నీ వాడేస్తాను. ఇవన్నీ వాడేస్తాను. సో దీనిలో వీటికంటే నాకు బాగా నచ్చింది అంటే ఇది అనమాట. ఫస్ట్ సెకండ్ అయితే ఈ జార్ బాగా నచ్చింది సెకండ్. ఇంకా తర్వాత అన్నీ బాగుంటాయి. బాయ్. సో